చౌరస్తాల ఇదే చౌరస్తాల దేవుని గుడిని కూలగొడితే వచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్. ఇదే చౌరస్తాల. అరే నాక చౌరస్తాలో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చి కొట్లాడింది మీ బండి సంజయ్ అక్క. గీతాబాద్ చౌరస్తాలో బండి సంజయ్ వచ్చి కొట్లాడిను. కోర్టు చౌరస్తాలో నా దేవాలయాన్ని కూల్చేస్తే వచ్చి కొట్లాడి జైలుకి వెళ్ళి మీ బండి సంజయ్. రాంపూర్ చౌరస్తాలో కొట్లాడినా, కమాన్ చౌరస్తాలో కొట్లాడినా, గీతాబాద్ చౌరస్తాలో కొట్లాడినా, బస్టాండ్ చౌరస్తాలో కొట్లాడినా, ఊర్లలో రైతులు ఇబ్బంది పడితే నేను వచ్చినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది జరిగినా నేనొచ్చి కొట్లాడక ఈరోజు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలే. ఇలా 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు వెళ్ళాను. 7 సార్లు జైలుకు వెళ్ళా. నా కుటుంబం కోసం కాదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కోసం కాదు, ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు, జాగలు కబ్జా చేసి కాదు, మీ అందరినీ రక్షించుకోవడానికి కరీంనగర్ లో మీరందరూ అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతారు, అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతారు, మీ కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉంటారు. కానీ మీరు క్షేమంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి, మీకు ఏ కష్టం రావద్దు, మీకు ఏ ఇబ్బంది రావద్దని ఇవాళ మీకోసం మీరు గెలిపించిన బండి సంజయ్ కొట్లాడితే 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకి వెళ్ళాను. 7 సార్లు జైలుకి వెళ్ళాను.